Hi viewers, welcome to my YouTube channel Unshoot Office Sarees. ఈ రోజు మనం టోటల్ గా పార్టీ వేర్ కలెక్షన్స్ చూడబోతున్నాం అన్నమాట. సిల్వర్ టిష్యూ సారీస్ టోటల్ గా ఇది మనకి పార్టీ వేర్ కలెక్షన్స్. ఈ సారీస్ బయట వచ్చేసరికి చాలా కాస్ట్ ఎక్కువలో ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఒక 3000 రూపీస్ వరకు కూడా బయట సేల్ చేస్తున్నారు. మన దగ్గర రేట్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. ఆ వేరియేషన్ కూడా నేను మీకు నా మొబైల్లో కొన్ని స్నాప్స్ ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. మీరు ఈ సారీస్ కి సంబంధించి కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్ ఇదండి. ఈ నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. గూగుల్ పే, ఫోన్ పే అండ్ వాట్సాప్ మాత్రమే ఉంటుందన్నమాట. డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు, కాబట్టి మీరు వాట్సాప్ చాట్ చేస్తే కనుక మీకు ఫాస్ట్ గా మేము రిప్లై ఇస్తాం. నేను కట్టుకున్న సారీ చూసారు కదండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అందరికీ ఇష్టమైన కలర్ వంగ పువ్వు రంగు కలర్ అన్నమాట. దాంట్లో మనకి ఏంటంటే టోటల్ గా సిల్వర్ కాన్సెప్ట్ లో వచ్చినటువంటి సారీ. దీంట్లో వచ్చినటువంటి స్టోన్స్ సురాస్కి స్టోన్స్ ఇచ్చారు. ప్రాసెస్ ఉంటుందండి. సారీ నెంబర్ 1 అన్నమాట. మీకు ఈ సారీతో సహా మీరు ఇలా స్నాప్ అనేది తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాం, పక్కన పెట్టండి అని చెప్పండి. ఆ కింద క్లియర్గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. ఇది ప్రాసెస్. ఈ 3 లైన్స్ ఫాలో అయ్యారనుకోండి, ఫుల్ డీటెయిల్స్ మీ దగ్గర నుంచి మాకు వచ్చేసినట్టే. ఓకే, మా వాళ్ళు అది చూసి ఒకవేళ ఇన్ కేసు సారీ ఉంటే కనుక, లేదు అంటే నాట్ అవైలబుల్ అంటే ఇంకా మనకి అసలు ఇంకా ఏది అవసరమే లేదు. ఇన్ కేసు ఉంది అంటే కనుక పే చేయండి అని చెప్తారు. మీ నంబర్ మీద ఆ సారీ పక్కన పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత 5 to 10 మినిట్స్లో మీరు కొంచెం టైం తీసుకొని వెంటనే మాకు అమౌంట్ అయితే వేసేసి ఆ స్క్రీన్ షాట్ని మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి అయితే పంపించినట్టయితే మాత్రమే అది ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుందండి. ఏపీ అండ్ తెలంగాణకి ఫ్రీ షిప్పింగ్ ఉంది. అదర్ స్టేట్స్కి అయితే కనుక 2 సారీస్కి అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంది. సింగిల్ సారీకి అయితే కనుక ఒక 100 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి వస్తుంది. ఓకే, చాలా మంచి కలెక్షన్స్. నేను నా ఫోన్లో కూడా ఉన్న స్నాప్స్ మీకు నిన్న కూడా లైవ్లో, నిన్ననో మొన్ననో లైవ్లో కూడా చూపించాను. ప్యూర్ మెటీరియల్ ఇది అన్ని కూడా మనకి కల్కటా ఫ్యాబ్రిక్స్ అన్నమాట. సారీ నెంబర్ 1. ఓకే, సారీ చూడండి ఎంత క్లాసీగా ఉందో. లైట్ కలర్ అండ్ కూల్ కలర్. ఇది టోటల్ గా పార్టీ వేర్ కలెక్షన్ అన్నమాట. ఇది సిల్వర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ లో వచ్చినటువంటి సారీ. దాంట్లో కూడా మనకి వంగ పువ్వు కలర్ అన్నమాట, బ్రింజాల్ ఫ్లవర్ కలర్ లో వచ్చింది. అలాగే 2 సైడ్స్ ఇన్ కేస్ మీరు స్టెప్స్ పెడితే కనుక ట్రాన్స్పరెంట్ అయితే ఉండదండి. స్టెప్స్ పెట్టకపోతే లిటిల్ బిట్ ట్రాన్స్పరెంట్. చూసారు కదా ఎలా ఉందో. నేను సింగిల్ లేయర్ వేసుకుని చూపిస్తున్నాను. ఇక్కడ అంతా కూడా అండి మనకి ఫిల్లింగ్, ఎంబ్రాయిడరీ ఫిల్లింగ్ ఇచ్చేసి దానికి చుట్టూ అవుట్ లైన్ అంతా కూడా డాట్ లాగా వచ్చేలాగా కొంచెం ఎంబోజ్ లుక్ లో ఎంబ్రాయిడరీ వర్క్ తో అవుట్ లైన్ ఇచ్చారు. ఎడ్జెస్ లో మనకి కట్ వర్క్ కూడా ఉంటుంది. ఇలా ఇన్ కేస్ 2 బోర్డర్స్ మీకు కావాలి అనుకుంటే 2 బోర్డర్స్ మనకి ఇలా వస్తాయి స్టెప్స్ పెట్టుకుంటే. ఇది మొత్తం చూడండి మనకి మల్టీ కలర్ కాంబినేషన్ సురాస్కి స్టోన్స్ అనేది ఈ టిష్యూ దాని మీద ఇచ్చారు. ఇది టోటల్ గా డ్రై వాష్ అయితే చేయించుకోవాలి. మీరు ఇంట్లో నార్మల్ వాష్ చేయడానికి ఛాన్స్ లేదు. 3 సైడ్స్ మనకి ఇట్లాంటి కట్ వర్క్ వస్తుంది, మధ్యలో అంతా స్టోన్ వర్క్ వచ్చింది. ఓకే, ఈ సారీకి ఇప్పుడు నేను బ్లౌజ్ చూపిస్తాను. ఇది బ్లౌజ్. 2 సైడ్స్ మనకి హ్యాండ్స్ పర్పస్ వచ్చేలాగా ఇక్కడ కూడా ఇచ్చారు. ఓకే, డన్. ఇది 2 సైడ్స్ మనకి హ్యాండ్స్ పర్పస్ చిన్న ఒక బోర్డర్ లాగా ఇచ్చారు అండ్ 1 సైడ్ నెక్ పార్ట్ కూడా ఇచ్చారు. సేమ్ సారీ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అదే ఫ్యాబ్రిక్ తోనే మనకి బ్లౌజ్ అనేది వచ్చింది. నేను మీకు దీంట్లో ఉన్నటువంటి ఇమిటేషన్ సారీ చూపిస్తాను అని చెప్పాను కదా అండి, అది కూడా చూపిస్తాను మీకు. కలర్స్ కూడా ఉంటాయి, కానీ మన దగ్గర ఉన్న సారీస్ కలర్స్ అన్ని కూడా కూల్ అండ్ ప్లెజెంట్ కలర్స్. ఇమిటేషన్స్ లో మాత్రం కాంట్రాస్ట్ బ్లౌజ్ తో కొంచెం ఆపోజిట్ కలర్ ఇచ్చారు. అది నేను ఇప్పుడు మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సారీస్ మనకి వస్తూ ఉంటాయి కదా, ఇమిటేషన్స్ ఉన్నాయండి, మీకు ఒరిజినల్ కావాలా ఇమిటేషన్ కావాలా అని కూడా అడుగుతూ ఉంటారు. సో ఆల్ పిక్చర్స్. అయ్యో, అప్పుడు మనము ఆల్మోస్ట్ రేట్ పర్వాలేదు అని అనిపించినప్పుడు నేను వీలైనంత వరకు ఒరిజినల్లే అడుగుతా అండి. పర్వాలేదు, ఎందుకంటే మనం ఎట్లాగో రేట్ తగ్గించే కాబట్టి అందరికీ అఫోర్డబుల్ రేట్లోనే ఉంటుంది అనమాట. ఇదిగోండి చూడండి, సారీ, బోర్డర్ కనిపిస్తుందా? సేమ్ 2 లైన్స్ బోర్డర్, కాకపోతే ఒక చిన్న చేంజ్ చూపిస్తాను మీకు. ఇక్కడ మనకి లైన్స్ వైజ్గా కనిపిస్తుంది చూడండి. లైన్స్ వైజ్గా ఇచ్చేసి స్టోన్ వర్క్ అనేది కూడా ఆల్టర్నేట్ లైన్స్లో మాత్రమే స్టోన్ వర్క్ వచ్చింది. ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్కి మధ్యలో ఒక లైన్ వదిలేశారు. క్లియర్గా కనిపిస్తుందా? ఓకే, దీంట్లో మనకి కలర్ చాయిస్ అనేది ఇలా ఇచ్చారు. 3 కలర్స్, కొంచెం డార్క్ కలర్స్. ఇవి మనం చూసేది అన్నీ కూడా ప్లెజెంట్ అండ్ కూల్ కలర్స్ చూస్తున్నాం. దీనికి బ్లౌజ్ కూడా ఎలా ఇచ్చారు అనేది చూపిస్తాను. మనం చూసినటువంటి బ్లౌజ్ టోటల్గా సారీ బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్, అదే ఫ్యాబ్రిక్తో వచ్చింది.
ఇక్కడ మనకి బ్లౌజ్ వచ్చేసరికి రా సిల్క్ మెటీరియల్ తో సేమ్ బోర్డర్ కూడా ఇంకొంచెం మంచిగా గ్రాండ్ గా ఇచ్చారు. మనదేమో చిన్న క్రీపర్ లాగా ఇచ్చారు. ఇక్కడ మనకి ఇమిటేషన్ కదా ఇంకా కొంచెం గ్రాండ్ గా చేస్తేనే అట్రాక్టివ్ గా ఉంటాయి కాబట్టి ఇమిటేషన్స్ అనేది కొంచెం గ్రాండ్ గానే డిజైన్ చేశారనమాట. దానికి దీనికి వేరియేషన్ చాలా ఉంటుందండి. టిష్యూ బేస్ లో క్లాత్ చూస్తే మాత్రం ఒక నార్మల్ కొంచెం బరక జార్జెట్ ఉంటుంది కదా అలా ఇచ్చారనమాట. జార్జెట్ టైప్ లో మనకి సిల్వర్ కలర్ అనేది మిక్స్ చేశారు. ఇవి టోటల్ గా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అనమాట. ఆ వేరియేషన్ చూపించడానికి మాత్రమే నేను ఆ స్నాప్స్ చూపించాల్సి వచ్చింది. దీంట్లో మనకి వచ్చినటువంటి కలర్స్ కూడా 3 కలర్స్ మాత్రమే వచ్చాయండి. ఒకటి మనకి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా లెవెండర్ కలర్, దీనికి సంబంధించి చూడాలి అంటే అను పండల్ని అని నాది ఇన్స్టాగ్రామ్ ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి ఒకసారి మీరు చూడండి. చూస్తే నేను దాంట్లో ఒక రీల్ కూడా చేస్తున్నాను. లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మీరు వీడియోనే చూస్తున్నారు, దాంట్లో కూడా వీడియోనే. మీరు ఒకసారి కావాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు అనమాట. చాలా క్లాసీ అండ్ ప్లెజెంట్ లుక్, చాలా స్టైలిష్ గా ఉంటుంది. అన్ని ఒకేషన్స్ కి కూడా మనం పట్టు శారీస్ కట్టుకోలేం కదా, కొన్ని సార్లు మనకి ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి అనమాట. దట్టు మనకి ఏంటంటే మెటీరియల్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుందండి. ఎక్కడా కూడా రఫ్నెస్ కానీ గుచ్చుకోవడం కానీ జరగదు. నా సజెషన్ ఏంటి అంటే మనకి కట్టన్స్ లో దొక్కునే చోట ఇక్కడ మనకి ఇలాంటి కట్ వర్క్ అనేది ఇవ్వరండి. నార్మల్ గా ప్లెయిన్ వచ్చేస్తుంది. ఒక్కసారి ఇది ఇక్కడ కట్ వర్క్ వచ్చినప్పుడు మాత్రమే కదా కట్ చేస్తారు. ఇక్కడ మీకు వీలైతే గనక చిన్న లైన్ ఇట్లా లోపలికి ఫోల్డింగ్ అయితే చేయించుకోండి. మొత్తం సిల్వర్ బేస్ లో మనకి సింగిల్ థ్రెడ్ తో డిజైన్ చేసినటువంటి, సింగిల్ లైన్ థ్రెడ్ తో డిజైన్ చేసినటువంటి సారీ అన్నమాట. నేను ఇప్పుడు ఇంకొక 2 సారీస్ ఉన్నాయి సేమ్ డిజైన్ లో, కలర్స్ చేంజెస్ లో. అవి నేను మీకు చూపిస్తాను. రేట్ మాత్రం చాలా రీజనబుల్ అమౌంట్, ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది. సారీ నెంబర్ 2 ఇలా నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్దు. ఓకే, ఇది లైట్ చాక్లెట్ కలర్ లో వచ్చినటువంటి శారీ అండి. ఇది మనకి బోర్డర్స్ చూడండి ఎంత మంచిగా ఇచ్చారు. ఈ శారీకి కూడా మనకి ఇక్కడ సిల్వర్ కలర్ తో వచ్చింది కాబట్టి ఈ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది అనమాట. చాలా ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు. అలాగే మనకి వాషబుల్ కాదు అండి, ఇది డ్రై వాష్ అయితే చేయించుకుంటే మీరు ఈ షైనింగ్ కానీ, ఎందుకంటే ఇది టిష్యూ బేస్ కదా, మనం ఇంట్లో వాష్ చేస్తే కనుక దగ్గరకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. అదే మీరు డ్రై వాష్ చేయించుకున్నారనుకోండి, యాజ్ ఇట్ ఈస్ గా మనం కొత్త సారీ కొన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే కనిపిస్తుంది అనమాట. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు. అలాగే ఏదైనా పార్సల్ మీ ఇంటికి రీచ్ అయినప్పుడు అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి. వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అంటే కనుక ఆ డ్యామేజ్ మీద ఫోకస్ చేసి మీరు సేవ్ చేసి పెట్టుకోండి. డ్యామేజ్ ఉంటే కనుక అది మీరు ఎక్కడైతే కొంటారో వాళ్ళకి పంపించారనుకోండి, అది చూసి ఆ సారీ రిటర్న్ తీసేసుకుంటారు. ఇప్పుడు మన దగ్గరైనా కూడా సేమ్ అదే ప్రాసెస్ కాబట్టి కంపల్సరీ వీడియో అయితే తీసుకోండి. మినిమం 5 వర్కింగ్ డేస్ డిటిడిసి అయితే పడుతుంది. 10 to 12 వర్కింగ్ డేస్ అయితే కనుక మనకి పోస్టల్ పడుతుంది. అదైతే గుర్తు పెట్టుకోండి. సారీ లుక్ చూసారు కదా, బ్లౌజ్ చూపించలేదు కదా నేను మీకు. చాక్లెట్ కలర్ టిష్యూ బ్లౌజ్ ఇలా వచ్చింది. ఇది నెక్ పార్ట్, ఇది వచ్చేసి బ్లౌజ్ కి హ్యాండ్స్ పార్ట్ అనేది ఇలా ఇచ్చారు. అదే మీకు ఇమిటేషన్ లో చూసారా ఇంకా గ్రాండ్ గా కనిపిస్తుంది. రా సిల్క్ మెటీరియల్ మీద ఇచ్చారు. ఇది సేమ్ సారీ క్లాత్ ఏదైతే ఉందో అదే క్లాత్ మీద డిజైన్ చేశారు. మనకి ఎక్కువ క్వాంటిటీ అయితే లేదు అండి. ఇది మనకి ఒక 5 సెట్స్ మాత్రమే వచ్చాయి కాబట్టి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసేసుకోండి. లెవెండర్ కలర్ నేను ఫస్ట్ కట్టుకున్న సారీ ఉంది కదా అండి, అది మాత్రం మనకి ఇంకా ఎక్స్ట్రా సారీస్ అయితే షోరూమ్ లో ఉన్నాయి. మనం తెచ్చింది మాత్రం 5 సారీస్ మాత్రమే తెచ్చాం కాబట్టి ఇన్ కేస్ ఎక్స్ట్రా కనుక షోరూమ్ లో ఉంటే ఇమీడియట్ గా అవి కూడా నేను ఆర్డర్ తీసేసుకుంటాను. నెక్స్ట్ మనకి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఉంది, అది కూడా చూసేద్దాం. సారీ నెంబర్ 3 లాస్ట్ అండ్ ఫైనల్ సారీ. సారీ కాస్ట్ ఈ కార్నర్ లో పెట్టాం, డేట్ ఇక్కడ ఇస్తున్నాం. దేనికి ఆర్డర్ చేసుకోవాలనే ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంది. గూగుల్ పే, ఫోన్ పే అండ్ వాట్సాప్ మాత్రమేనండి. డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ లేవు. ఇది మనకి పిస్తా గ్రీన్ కలర్ లో కొంచెం డార్క్ కలర్ ఇచ్చారు. దీని మీద కూడా ఈ సిల్వర్ వైట్ కలర్ అనేది బాగా సెట్ అయిపోయింది. చాలా చాలా బాగుంది, చాలా మంచిగా కూడా కనిపిస్తుంది చూడండి. 2.5 మీటర్స్ వరకు మాత్రం ఫుల్ ఇదంతా కూడా మల్టీ కలర్ సురాస్కి స్టోన్స్ అనేది యాడ్ చేశారు. 2.5 మీటర్స్ తర్వాత కొంచెం మాత్రమే, అంటే స్కర్ట్ బోర్డర్ లాగా కొంత లెంత్ వరకు మాత్రమే ఇచ్చారు. పళ్ళు అనేది మనకి ఇలా వచ్చింది చూడండి, ఎంత రిచ్ గా ఎంత గ్రాండ్ గా కనిపిస్తుందో. సింగిల్ లేయర్ వేసుకుంటే మాత్రం కొంచెం లిటిల్ బిట్ ట్రాన్స్పరెన్సీ అయితే ఉంది. అది నేను లెవెండర్ కలర్ వేసుకున్నాను కదా, అది మీరు చూసారు. మీరు కావాలి అనుకుంటేనే తీసుకోండి. ఓకే, సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ప్యూర్ మెటీరియల్ లో వచ్చింది. ఇది మనకి బ్లౌజ్, హ్యాండ్స్ పర్పస్. ఇవి బయట మీకు 3000, 4000 రూపీస్ కూడా అమ్ముతున్నారు. ఇవే సేమ్ క్వాలిటీలో. వన్స్ ఒక క్వాలిటీ అనేది మనకి క్లిక్ అయింది అంటే మాత్రం ఒక టైప్ ఆఫ్ డిజైన్ అనేది దానికి ఇమిటేషన్స్ ఫాస్ట్ గా వచ్చేస్తూ ఉంటాయి.
నేనే ఎగ్జాంపుల్ కి షోరూమ్ లో చూసాను. ఈ రోజు నేను ఒక వెరైటీ కూడా చూపించడానికి ట్రై చేస్తాను, ఇమిటేషన్స్ లో వచ్చిన వెరైటీ. ఓకే, ఎందుకంటే దాంట్లో కూడా ఒక శారీ అనేది నేను తీసుకొచ్చాను కాబట్టి చూపించడానికి ట్రై చేస్తాను, నాకు ఏమాత్రం కొంచెం ఫ్రీ టైం ఉన్నా కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. కలర్ఫుల్ సారీస్ ఎవ్రీడే 12 o'clock కి లైవ్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా మాకు వీలు అవ్వనప్పుడు తప్ప ఆల్మోస్ట్ లైవ్ పెట్టడానికి మేము ట్రై చేస్తాం. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.